మనం మన జీవితంలో ఏదైనా ఒక గొప్ప ప్రాప్తిని పొందాలి అంటే ముందు ఆ ప్రాప్తిని పొందడానికి కావలసినటువంటి సంకల్పాన్ని మన మనస్సులో చెయ్యాలి. అందుకనే సంకల్ప్ సే సిద్ధి. మనం ఎటువంటి సంకల్పాలు ఆలోచనలు చేస్తామో తదనుగుణంగా అటువంటి దివ్యమైనటువంటి ప్రాప్తిని మన జీవితంలో పొందుతాము. మనస్సుకి అంత అపారమైనటువంటి శక్తి ఉంది. నెగిటివ్ సంకల్పాలు, వేస్ట్ సంకల్పాలు, బలహీన సంకల్పాలు, భయంతో కూడినటువంటి ఆలోచనలు చేస్తే అటువంటి ప్రాప్తినే పొందుతాము. కాబట్టి మనం చేసేటువంటి ఆలోచనల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి మన జీవితంలోని దుఃఖము, అశాంతి, బాధ తొలగిపోయి మనసు ప్రశాంతంగా ఆనందంగా ఉండాలి అన్న మంచి మంచి సంకల్పాలని, ఆలోచనలని దృఢ సంకల్పంతో, నిశ్చయ బుద్ధితో చేస్తే అటువంటి ప్రాప్తిని, ఫలితాన్ని పొందుతాము. అలాగే అష్టదరిద్రాలన్నీ పోగొట్టుకొని, అష్టదరిద్రాలన్నింటినీ తొలగించుకొని అష్ట ఐశ్వర్యాలను జీవితంలో పొందాలి అన్నా కూడా భగవత్ ప్రాప్తిని, భగవంతుని అనుగ్రహాన్ని, ఈశ్వరుని యొక్క ఆశీర్వాదాలని మన జీవితంలో నింపుకోవాలి అన్నా తదనుగుణంగా అటువంటి శ్రేష్టమైనటువంటి, శుద్ధమైనటువంటి, శక్తిశాలి ఆలోచనలను, సంకల్పాలని చేయాలి. దాన్ని బట్టే మనము మన జీవితంలో అత్యున్నతమైనటువంటి ప్రాప్తిని పొందుతాము. ఆరోగ్యంగా ఉండాలి అన్నా, మన సంబంధాలు మధురంగా ఉండాలి అన్నా, ధనం యొక్క ఖజానా పెరగాలి అన్నా, చుట్టూ వాతావరణము ఎంతో సుందరంగా తయారు కావాలి అన్నా మనం చేసేటువంటి ఆలోచనలు అత్యద్భుతమైనటువంటి శక్తిశాలి ఉపకరణాలులాగా పనిచేస్తాయి. కాబట్టి మనం ఎలా ఆలోచిస్తామో అలాగే అవుతాము. మనం బ్రహ్మ ముహూర్తంలో లేచినప్పుడు ఎటువంటి ఆలోచనలు చేయకుండా మనస్సుని అన్నింటి నుంచి అతీతంగా చేసుకుని ఈ పాజిటివ్, పవర్ఫుల్ సంకల్పాలను చేయడం వలన అదే సిద్ధిని, ప్రాప్తిని పొందుతాము. అందులో మొదటిది భగవాన్ పరంపిత పరమాత్మ సదా నాకు తోడుగా ఉన్నారు. భగవంతుడు పరంపిత పరమాత్మ సదా నాకు తోడుగా ఉన్నారు. ఆ ఈశ్వరుని యొక్క అనంత దివ్య శక్తిని నేను బాగా ప్రతి పరిస్థితిలో, ప్రతి సందర్భంలో అనుభవం చేసుకుంటున్నాను. ఆ ఈశ్వరుని యొక్క దివ్య అనుభూతి శక్తిని, ఆ దివ్య శక్తిని నేను ప్రతి సందర్భంలో, ప్రతి పరిస్థితిలో బాగా అనుభూతి చేసుకుంటున్నాను. నా చుట్టూ ఆ ఈశ్వరుని యొక్క దివ్య శక్తులతో కూడినటువంటి రక్షణ వలయం ఉంది. నా చుట్టూ ఆ ఈశ్వరుని యొక్క దివ్య శక్తులతో కూడినటువంటి రక్షణ వలయం ఉంది. నేను ఆ దివ్య శక్తులతో, ఆ దివ్య రక్షణ వలయంలో చాలా చాలా సురక్షితంగా ఉన్నాను. నేను ఆ దివ్య శక్తులతో కూడినటువంటి ఆ దివ్య రక్షణ వలయంలో చాలా చాలా సురక్షితంగా ఉన్నాను. నేను భగవంతుణ్ణి పొందినటువంటి, భగవంతుణ్ణి మనస్సుతో ప్రతి క్షణం జ్ఞాపకం చేసేటువంటి భగవంతుని యొక్క సత్యమైనటువంటి గోపికను. నేను భగవంతుణ్ణి పొందినటువంటి భగవంతుని ప్రేమను, భగవంతుని అపారమైన శక్తిని మనస్సుతో నిరంతరం జ్ఞాపకం చేసేటువంటి భగవంతుని యొక్క సత్యమైనటువంటి గోపికను. కావున నా అంత పరమ సౌభాగ్యశాలి ఆత్మ ఇంకెవ్వరూ లేరు. కావున నా అంత పరమ సౌభాగ్యశాలి ఆత్మ ఇంకెవ్వరూ లేరు. నా జీవితంలో అంతా మంచే జరుగుతోంది. నా జీవితంలో అంతా మంచే జరుగుతుంది. నా భవిష్యత్తు కూడా
అత్యద్భుతంగా తయారవుతూ ఉంది. నా భవిష్యత్తు కూడా అత్యద్భుతంగా, చాలా చాలా ఉజ్వలంగా తయారవుతుంది. ఎందుకంటే పరమాత్ముని యొక్క రక్షణ వలయము, పరమాత్ముని యొక్క వరదాని హస్తము, పరమాత్ముని యొక్క ఆశీర్వాద హస్తము నా తలపై ఉన్నాయి. ఎందుకంటే పరమాత్ముని యొక్క వరదాని హస్తము, పరమాత్ముని యొక్క ఆశీర్వాద హస్తము, పరమాత్ముని యొక్క రక్షణ హస్తము నా తలపై ఉన్నాయి. నేను పరమాత్మని తోడుగా చేసుకొని ఏ పని చేసినా, ఏ కర్మ చేసినా కర్మయోగి స్థితిలో ఉంటాను. నేను పరమాత్మని తోడుగా చేసుకొని ఆయన శక్తులని ప్రతిక్షణం ఫీల్ అవుతూ ఏ కర్మ చేసినా కర్మయోగి స్థితిలో ఉండి చేస్తాను. గతాన్ని నేను పూర్తిగా మర్చిపోయి వర్తమానం మీద దృష్టి పెట్టేటువంటి జ్ఞాని స్వరూప ఆత్మను, గతాన్ని పూర్తిగా మనస్సు నుంచి డిలీట్ చేసి వర్తమానం మీద మాత్రమే దృష్టి పెట్టేటువంటి జ్ఞాని స్వరూప ఆత్మను, నేను సర్వశక్తివాన్ ఆత్మను, నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను. నాలో అపారమైనటువంటి దివ్య శక్తులు ఉన్నాయి. నాలో అపారమైనటువంటి దివ్య శక్తులు ఉన్నాయి. నేను ఏది కావాలనుకున్నా దాన్ని పొందగలిగినటువంటి అపారమైన శక్తి నాలో ఉంది. కానీ అది విశ్వ కళ్యాణం కోసం నిస్వార్థంగా ఉపయోగపడాలి. నేను ఏది కోరుకున్నా ఆ కార్యాన్ని సఫలీకృతం చేయగలిగినటువంటి శక్తి స్వరూప ఆత్మను. కానీ అది విశ్వ కళ్యాణం కోసం నిస్వార్థంగా ఉపయోగపడేటువంటి సేవ. పరమాత్మ నా ప్రతి ప్రార్థనకు సమాధానమిస్తారు. పరమాత్మ నా ప్రతి ప్రార్థనకు సమాధానమిస్తారు. నా జీవితము చాలా సుఖాలతో, చాలా ఆనందంతో భర్పూర్గా అవుతుంది. చాలా చాలా నిండుగా, పరిపూర్ణంగా అవుతుంది. నా జీవితంలో భగవంతుని కృపతో, భగవంతుని అనుగ్రహంతో ఏ విధమైనటువంటి అప్రాప్తి వస్తువు లేదు. నా జీవితము భగవంతుని కృపతో, భగవంతుని అనుగ్రహంతో ఎటువంటి అప్రాప్తి వస్తువు లేకుండా చాలా చాలా సమృద్ధిగా, చాలా చాలా సంపన్నంగా అవుతుంది. నా జీవితము చాలా చాలా సమృద్ధిగా, చాలా చాలా సంపన్నంగా అవుతుంది. ప్రతి క్షేత్రంలో నేను నా మనస్సుని, నా బుద్ధిని యాక్యురేట్గా ఉపయోగిస్తూ సఫలతని పొందుతున్నాను. ప్రతి క్షేత్రంలో నేను నా మనస్సుని, నా బుద్ధిని యాక్యురేట్గా ఉపయోగిస్తూ సఫలతని పొందుతున్నాను. నా ప్రతి అడుగులో కూడా భాగ్యమే దాగి ఉంది. నా ప్రతి అడుగులో కూడా భాగ్యమే దాగి ఉంది. నా జీవితంలో పరమాత్ముని ఆశీర్వాదాలు చాలా మెండుగా ఉన్నాయి. నా జీవితంలో పరమాత్ముని ఆశీర్వాదాలు చాలా మెండుగా ఉన్నాయి. నేను సమయాన్ని కూడా వృధా చేయకుండా, సమయాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి, సమయానికి చాలా విలువను ఇచ్చేటువంటి, సమయ పాలన చేసేటువంటి డిసిప్లిన్ ఆత్మను, సమయాన్ని వృధా చేసుకోకుండా సమయ పాలన చేసేటువంటి, సమయానికి విలువ ఇచ్చేటువంటి డిసిప్లిన్ ఆత్మను. కావున ప్రతి క్షేత్రంలో సఫలతనే పొందుతున్నాను. నేను ధనవాన్ ఆత్మను, నేను భాగ్యశాలి ఆత్మను. భగవంతుని కృపా కటాక్షాలతో నేనెప్పుడు సత్కర్మలు, పుణ్యకర్మలు చేసేటువంటి పుణ్యవాన్ ఆత్మను. భగవంతుని కృపా కటాక్షంతో నేను సత్కర్మలు, పుణ్యకర్మలు చేసేటువంటి పుణ్యవాన్ ఆత్మను.
ధనం యొక్క భండార పెరుగుతూ ఉంది, ధనం యొక్క భండార పెరుగుతూ ఉంది. కానీ దీన్ని విశ్వ కళ్యాణ కార్యంలో సఫలం చేసుకునేటువంటి, అందరి ఆశీర్వాదాలు పొందేటువంటి ఆత్మను, ఈ ధనాన్ని విశ్వ కళ్యాణ కార్యంలో సఫలం చేసుకునేటువంటి, అందరి ఆశీర్వాదాలు పొందేటువంటి ఆత్మను, పరమాత్మని యొక్క దివ్యమైనటువంటి ఆశీర్వాదాలతో గౌరవము, పేరు, ప్రతిష్ట, కీర్తి చక్కగా పెరుగుతూ ఉన్నాయి. పరమాత్మని యొక్క దివ్య ఆశీర్వాదాల బలంతో గౌరవము, పేరు, ప్రతిష్ట సమాజంలో చక్కగా పెరుగుతూ ఉన్నాయి. నేను అందరికీ కూడా గౌరవాన్ని ఇచ్చేటువంటి, సుఖాన్ని, ఆనందాన్ని ఇచ్చేటువంటి దాని, మహాదాని, వరదాని స్వరూపాన్ని, నేనందరికీ ఆనందాన్ని, సుఖాన్ని, శాంతిని ఇచ్చేటువంటి దాని, మహాదాని, వరదాని స్వరూపాన్ని, అందరితో నా సత్సంబంధాలు చాలా మధురంగా, బలంగా అవుతున్నాయి. అందరితో నా సత్సంబంధాలు చాలా బలంగా, మధురంగా అవుతున్నాయి. నా పరివారం కూడా చాలా ప్రేమగా, చాలా సంతుష్టంగా అవుతుంది. నా పరివారం కూడా చాలా ప్రేమగా, చాలా సంతుష్టంగా అవుతుంది. నా పరివారం కూడా అందరూ దివ్యమైనటువంటి విశేష మహాన్ ఆత్మలో, నా పరివారం కూడా అందరూ దివ్యమైన, విశేషమైన మహాన్ ఆత్మలో. ఏ కష్టం కలిగినా, ఏ దుఃఖం వచ్చినా అందరి యొక్క సపోర్ట్ నాకు చాలా ఉంది. ఏ కష్టం కలిగినా, ఏ దుఃఖం వచ్చినా పరివారం యొక్క అందరి సపోర్ట్ నాకు చాలా ఉంది. నా పరివారము భగవంతుని కృపా కటాక్షంతో ఎంతో సంపూర్ణంగా, దివ్యంగా అవుతుంది. నా పరివారం కూడా భగవంతుని కృపా కటాక్షంతో ఎంతో సంపూర్ణంగా, దివ్యంగా అవుతుంది. నేను భగవంతుని యొక్క అనంతమైన, అపారమైనటువంటి శక్తితో ఎంతో ఆరోగ్యంగా, ఎంతో సమృద్ధిగా ఉన్నాను. భగవంతుని యొక్క అపారమైనటువంటి శక్తితో, ఆయన కృపా కటాక్షంతో ఎంతో సమృద్ధిగా, ఆనందంగా ఉన్నాను. కాబట్టి మనస్సుతో ధన్యవాదాలు తెలియచేసి, కృతజ్ఞతను తెలియచేసేటువంటి విశేష ఆత్మని, మనస్సుతో ధన్యవాదాలు, కృతజ్ఞతను తెలియచేసేటువంటి విశేషమైనటువంటి ఆత్మను, పరమాత్మని యొక్క అనంత ఆశీర్వాదాలతో ప్రతి క్షణం నేనెంతో సురక్షితంగా, ఆనందంగా ఉన్నాను. పరమాత్మని యొక్క అనంత ఆశీర్వాదాలతో ప్రతి క్షణం నేనెంతో సురక్షితంగా, ఆనందంగా ఉన్నాను. కావున నా అంత సౌభాగ్యశాలి ఆత్మ ఇంకెవ్వరూ లేరు. కావున నా అంత సౌభాగ్యశాలి ఆత్మ ఇంకెవ్వరూ లేరు. సమస్య కోసం ఆలోచించకుండా సమాధానం పైన మాత్రమే, పరిష్కారం పైన మాత్రమే దృష్టి పెట్టేటువంటి జ్ఞాని స్వరూప ఆత్మను. సమస్య కోసం ఆలోచించకుండా సమాధానం, పరిష్కారం పైన మాత్రమే దృష్టి పెట్టేటువంటి జ్ఞాని స్వరూప ఆత్మను. ప్రతి క్షణం భగవంతుని ప్రేమను, భగవంతుని శక్తిని, భగవంతుని ఆశీర్వాదాలను, భగవంతుని సత్సాంగత్యాన్ని అనుభవం చేసుకునేటువంటి యోగయుక్త ఆత్మను. ప్రతి క్షణం భగవంతుని ప్రేమను, భగవంతుని స్నేహాన్ని, భగవంతుని కృపాకటాక్షాన్ని, భగవంతుని వరదానాలను, భగవంతుని దివ్యశక్తిని, భగవంతునితో సదా సత్సంగాన్ని అనుభవం చేసుకునేటువంటి యోగయుక్త ఆత్మను. నేను శుద్ధ స్వచ్ఛ స్వరూప ఆత్మను. నేను శుద్ధ స్వచ్ఛ స్వరూప ఆత్మను. ఏం జరిగినా నా జీవితంలో అంతా మంచే జరుగుతుంది. నేను జరిగిన నా జీవితంలో అంతా మంచే జరుగుతుంది. నేను పరమాత్మ యొక్క దివ్య సంతానాన్ని. నేను పరమాత్మ యొక్క దివ్య సంతానాన్ని. ఓం శాంతి.